ఎండకి ఆకులు రాలిపోయేవన్నీ కూడా ఎండ ముదిలేటప్పుడు ఆకులు రాలిపి ఇగురేసి పూత పూసి పండితే అవి అడిగి గుడ్డిగా ఎండకి ఆకులు రాలిపోయినాయి ఒకటే పంట పడతాయి సంవత్సరంలో అంటే అవి అడిగి చెట్లు అంతే. On June 20th, 2025, a transformative step was taken toward climate-smart farming in the drought-affected belt of Anantapuramu. At the Raitu Bharosa Kendra in Kandalapalli village, 74 farmers from nearby communities came together for an orientation under the Agroforestry Carbon Initiative. ఎరువాడ మారేస్తారు, ఆ నీళ్ళకే సవికిపోతుంది, ఈ ఎరువు వేసినప్పుడు హీట్ అవుతుంది, ఆ బుడం అంతా కాలిపోతుంది, సవికిపోతుంది, కొన్నాళ్ళు పోయినాక చెట్టు చచ్చిపోతుంది, చచ్చిపోయి మంచి చెట్లు వెళ్ళే మంచి చెట్లు. నువ్వు పాదు పెట్టావా? ఇప్పుడు ఉదాహరణకి మనము నీకు ఊర్లో ఇండ్లు లేకోకుండా నువ్వు ఊర్లో ఉండవా? మరి నీకు ఇండ్లు ఎందుకుంది? మరి చెట్టు పాదొద్దా? దాని జీవనం కదా. నువ్వు ఏడన్నా మానకిందనో ఏడన్నా సేన్లో కూర్చుంటే రాయి ఏదన్నా ఇట్లా అనుకొని కూర్చుంటావా? అట్లే కూర్చుంటావా? కొంచెం నువ్వు కూర్చుంటావా లేదా? రాత్రి పోయి పండుకునేటప్పుడు అట్లా అనుకొని శనికాడ కళ్ళ కంటపోతారు, లేకుంటే బూది నేటి చెట్టు కింద పోతారు అనుకుంటాం. మరి అదేమట్లా దానికి కూడా ఆవాసం కావాలి. నీకు నివాసం ఎట్లో దానికి ఆవాసం కావాలి. Spearheaded by HANDS, in collaboration with Say Trees Environmental Trust and Infosys Foundation. కనపడుతుందా? పెరుగు ఎవరు చేస్తారు? బ్యాక్టీరియా పెరుగు చేస్తుంది. The program is driving a long-term vision, integrating trees into farmland for environmental and economic resilience. This session introduced farmers to agroforestry models uniquely suited to semi-arid conditions. Discussions covered improved soil health, water conservation, and long-term income generation through global carbon credit systems. Expert trainers emphasized species like teak, mahogany, jamun, and sapota, promoting combinations of fruit-bearing and timber trees along with seasonal crops. Importantly, the farmers learned how carbon payments are tied to tree survival and performance, ensuring land ownership remains with them. బార్డర్ అనేది చాలా ముఖ్యం. ఇంకా ఎక్కువ మాట చెప్పాలంటే మన టబాల్స్కి అన్ని దానికి బార్డర్ ఉంటుంది, మన పంచలకి బార్డర్ ఉంటుంది, ఆడవాళ్ళ చీరలకి బార్డర్ ఉంటుంది. చేతికి ఎందుకు బార్డర్ వద్దు? తిక్క కదా ఇది మన తిక్క. మన పెద్దోళ్ళందరూ ఇప్పుడు పాతోళ్ళు అంచులేనిది కట్టుకునేటోళ్ళు కాదు. మన పాత వాళ్ళు అంచులు లేకుండా కట్టుకోరు. మనకి ఇప్పుడు లుంగీలు వచ్చినాయి. ఒకవేళ నువ్వు ప్యాంట్ వేసుకున్నా కానీ ప్యాంటుకి కూడా ఇది మడుస్తారు, ఇక అంచుది మడుస్తారు. ప్రతి దానికి అంచు అనేది ఉంటుంది. మరి నువ్వు సేనికి ఎందుకు పెట్టావు అంచు? The event was rich with dialogue. Farmers voiced their hopes, concerns, and suggestions. The HANDS team responded with commitments on sapling distribution, training, and on-ground support. As the session concluded, the energy was unmistakable. A movement had begun towards greener farms, stronger communities, and climate resilience rooted in the soil of Kandalapalli. This is just the beginning. The path ahead includes land mapping, sapling plantations, GPS tracking, and a future where every tree counts, for the planet and for the farmer. కండ్లపల్లి గ్రామంలో నారు సంసారు మీటింగ్ పెట్టి చెట్లు ఎట్లా పెంచాలా, చెట్లు దానికి ఎట్లా ఆహారము, దాని పరిస్థితి ఏమి అని విషయం చెప్పినాడు. ఆయన మన అగ్రో ఫారెస్ట్ గురించి మొక్కలు ఎక్కడ ఇవ్వాలా, ఎప్పుడు ఇస్తాము, ఏ మొక్కలు ఇవ్వాలా, ఎట్లా పెంచుకోవాలా, ఎక్కడి నుండి తెప్పిస్తాం మేము, దానికి మీరేమన్నా డబ్బులు ఇస్తున్నారా, ఏమన్నా మేము ఫ్రీగా ఇస్తున్నాం, అది మీకు నచ్చిన చాటు మేము మొక్కలు ఇస్తున్నామని చెప్పి అందరికీ రైతులకు సమకూర్చినాడు. బాగా చెప్పినారు, మాకు అర్థమైంది. మాకు పాల్యము వెంకటరమణ మాకు బాగా చెప్పాము, బాగా అర్థమైంది. మాకు తెలిసింది బాగా. నాకు ఒక చిన్న డౌట్ ఉండింది, ఫ్లవర్ డ్రాపింగ్ ఎందుకు అవుతుంది అని అనుమానం ఉండింది. సార్ అయితే బాటర్ క్రాప్ గురించి బాగా చెప్పడం జరిగింది. ఫ్లవర్ ఈ పొటాషియము ఎన్పికేల ద్వారా డ్రాప్ అవుతుందా, లేకపోతే ఇంకా వేరే దాని గురించి డ్రాప్ అవుతుందా అనుమానం ఉండింది. సార్ అయితే బాటర్ క్రాప్ గురించి బాగా చెప్పడం జరిగింది. బాటర్ క్రాప్ పెట్టుకోవడం వల్ల ఫ్లవర్ డ్రాప్ కంట్రోల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా చెట్లు బాగా ఎంచుకున్నాము, చెట్లు అయితే బాగున్నాయి సార్.
మీరు ఇచ్చేటువంటి బాగున్నాయి, మీరు బాగా పెంచుకున్నారు సార్. నమస్తే సార్. ఇప్పుడు చెప్పి నా పేరు ప్రకాష్ నాయుడు, పాలగ్రామం మాది. ఇక్కడ కర్లపల్లిలో ఈ మీటింగ్ ఉంటే వచ్చినాము. ఆగ్రో ఫారెస్టరీ ఆ విషయానికి వచ్చినాము. సారు చంద్రపు చెట్లు అవన్నీ మాకైతే ఇచ్చినారు, మేము కానీ పెట్టినాము. ఆ ఏముందులే అన్నట్లు మేము కానీ చెవి జాలేసినాము. చందనం దాని గురించి, మహాగాని చెట్ల గురించి కూడా చాలా బాగా చెప్పినారు సారు. ఇప్పుడు మనం చెట్లకి డబ్బులు పెట్టి కొనాల, అది లేకుండా ఈ హ్యాండ్ సంస్థ వారు మనకి బుడ్ని ఉచితంగా ఇస్తున్నారు. దాన్ని ఎంతో బాగా చక్కగా చూసుకొని ఇది చేసుకుంటే రేపు పొద్దున మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా పేరు రాజగోపాల, మాది పాలెం గ్రామం. మా గ్రామంలో గత సంవత్సరం నుంచి ఈ ఆగ్రో ఫారెస్ట్రీ హ్యాండ్ సంస్థ ద్వారా, సేస్ట్రీస్ ద్వారా మొక్కలు నాటుతున్నారు. దాదాపు 15 మంది రైతులు లబ్ధి పొందారు. రైతు యొక్క భాషలో, పరిభాషలో రైతుకి ఇప్పుడు శాస్త్రవేత్తలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఎంతోమంది చెప్తుంటారు, వాళ్ళు చెప్పేవి మన స్థాయికి అర్థం కావు. కానీ నారాయణ సార్ చెప్పే భాషలో మనకి ఇక్కడ ఏముంటుందో ఆయన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మన పరిభాషలో చెప్పగలటువంటి శక్తి, అవగాహన కల్పించే శక్తి ఉంది ఆయనకి. నా పేరు నారాయణ స్వామి నాయక్, మాది పాలెంతండ గ్రామము. మా ఊర్లో ఈ సంస్థ పోయిన సంవత్సరం నుంచి చెట్లు ఇస్తుంది అందరికీ. ఆ చెట్లు కూడా మేము అందరం చాలా బాగా నాటుకున్నాము. ప్లస్ మళ్ళీ ఇది మాకు చెట్లు ఇచ్చి సారులు వీక్లీ వచ్చి చెక్ చేసి ప్రతి ఒక్కరికి ఈ మందులు వాడండి అని చెప్పి వెళ్ళారు. తర్వాత ఇది కత్తెలు కూడా ఇచ్చారు, డ్రమ్ములు ఇచ్చారు. చెట్లు కూడా ఎట్లా కటింగ్ చేసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి, దానికి వాటర్ ఎట్లా ఇవ్వాలి, ఎరువు ఎట్లా ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు చెప్పారు. మరి ఈరోజు కర్లపల్లి గ్రామంలో ఇది మీటింగ్ ద్వారా చెట్లకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, ఎంత ఎరువు వేసుకోవాలి, పాదులు ఎట్లా చేసుకోవాలి, దానికి మన చీడు కూడా రాకుండా మనం ఇది బాట చెట్లు పెంచుకుంటే ఆ చీడు పురుగు అనేది బాట చెట్లకి ఉండి మైన్ క్రాప్కి బాగా చూసుకున్నట్లు ఉంటుందని నారాయణ స్వామి సార్ గారు చెప్పారు.